నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 8 పార్ట్ 2 వీడియో. మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ఈ హీట్ లెసన్ నుండి 2 కాన్సెప్ట్స్ మనం కవర్ చేసాం. టెంపరేచర్ అలాగే హీట్ బేసిక్స్, ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అయ్యాయి. ఈ లెసన్లో రిమైనింగ్ 3 టాపిక్స్, మెథడ్ ఆఫ్ మిక్చర్స్, మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్, ఈ 3 కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, థర్డ్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ మిక్సర్స్. మెథడ్ ఆఫ్ మిక్సర్స్. అసలు ఈ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ మనం ఎప్పుడు వాడతామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ మనకు తెలియదు అనుకోండి, అట్లాంటిది కనుక్కోవడం కోసం మనం ఈ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ మనం వాడతాం. ఇది ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ని మనం యూజ్ చేసుకొని ఏ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ అయితే మనకు తెలియదో అది కనుక్కుంటాం. మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం లాస్ట్ లెసన్లో. స్పెసిఫిక్ హీట్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, 1 kg మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. దాని యొక్క ప్రజెంట్ టెంపరేచర్ని 1 degree సెంటిగ్రేడ్ పెంచాలి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అయితే మనం సప్లై చేస్తామో, ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అయితే మనం సప్లై చేస్తాం, దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. సో ఆ స్పెసిఫిక్ హీట్ మనకు తెలియని దాన్ని కనుక్కోవడం కోసం మనం ఈ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ వాడతాం. సో ఫస్ట్ ఆ పాయింట్ అవుట్ రాసుకుందాం. The method of mixers is a quick and easy method. Method to calculate, చూడండి CAL అని రాశాను. CAL అంటే క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అన్నోన్ ఆబ్జెక్ట్. అయితే ప్రిన్సిపల్ ఏంటండి, ఇందులో మనం వాడే ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక హాట్ బాడీ కోల్డ్ బాడీ 2 మనం మిక్స్ చేసినప్పుడు హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన హీట్ ఎంత ఉంటుందంటే, ఈ హాట్ బాడీ నుంచి ఎంతైతే లాస్ అయ్యిందో సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. మనకి ఇదే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ని మనం యూజ్ చేసుకొని మనకి తెలియని ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇందులో మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే, వెన్ హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ మిక్స్డ్, మిక్స్డ్. సో ఇలా మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, then heat lost by hot body equal to same amount of heat gained by cold body. సో బయటికి ఎట్లాంటి హీట్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఈ రెండిట్ల మధ్య ఇంట్రాక్షన్ జరుగుతుంది. సో అదే మెయిన్ అజంప్షన్ అయితే. సో దీనికి మనం ఒక డయాగ్రామ్ వేస్తే క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, ఇంకో పాయింట్ కూడా రాసుకోండి. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అనేది ఇండైరెక్ట్గా ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఫామ్ చేసిన ప్రిన్సిపల్. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్, ఆ పాయింట్ రాసుకోండి, ఇట్ ఈజ్ based on
కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, మనం ఒక డయాగ్రామ్ వేస్తే క్లియర్గా అర్థం అవుద్ది. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇక్కడ. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ 1 మనకు తెలియని ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను నేను. దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఇప్పుడు నేను కనుక్కోవాలి. సో దీన్ని నేను నేమ్ 1 అని ఇచ్చాను. సో నా ఎజ్యూమ్ ఈ ఆబ్జెక్ట్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో సెకండ్ అనేది వాటర్ తీసుకున్నాం మనం, ఒక బేకర్లో వాటర్ తీసుకున్నాం. ఇక్కడ వాటర్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్. సో ఇది ఈ వాటర్ అనేది ఇనీషియల్గా ఇప్పుడు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం, 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇది ఇనీషియల్గా ఉన్నవి, ఇనీషియల్ కండిషన్. సో ఇది ఇనీషియల్ కండిషన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ హాట్ ఆబ్జెక్ట్ని ఈ బేకర్లో మనం ప్లేస్ చేసాం. సేమ్ ఇది వాటర్, ఈ వాటర్ ఉన్న బేకర్లో ఈ ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసాం. అయితే ఇక్కడ అడిషనల్గా మనం పెట్టిన సెటప్ ఏంటంటే దీనికి పైన మూత కూడా పెట్టాం. ఇలా మూత పెట్టి ఈ టెంపరేచర్ మనం మెజర్ చేయడం కోసం ఒక థర్మోమీటర్ వేసాం. ఒక థర్మోమీటర్ మనం ప్లేస్ చేసి సెంటర్ ఈ బేకర్ నుంచి ఎట్లాంటి హీట్ బయటికి లాస్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఇన్సులేషన్ పెట్టుకుంటాం. సో ఇదంతా కూడా ఇన్సులేషన్. సో బయటికి హీట్ లాస్ అవ్వకుండా, అంటే మన గోల్ ఏంటంటే ఈ 2 వాటరు ఆ ఆబ్జెక్ట్ మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని. సో ఇక్కడ ఏంటంటే ఇది థర్మోమీటర్, ఇదండి థర్మోమీటర్. ఈ చుట్టూ ఉన్నది ఇన్సులేషన్, ఇది ఇన్సులేషన్. సో ఇలా ఇన్సులేషన్ పెట్టి మనం ఒక థర్మోమీటర్ పెట్టుకున్నాం. సో ఇలా మనం ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న ఈ ఆబ్జెక్ట్ మనం ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ 1 నుంచి వాటర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎంటైర్ సెటప్ ఏదైతే ఉందో ఈ సెటప్ని మనం కెలోరీమీటర్ అంటాం. ఇది సింపుల్ కెలోరీమీటర్. మనం సింపుల్గా కిలోమీటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ సెటప్ ఇలా ఉంటుంది. ఇన్సులేషన్ ఉంటుంది, హాట్ ఆబ్జెక్ట్ కోల్డ్ ఆబ్జెక్ట్ మధ్యనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎంత అమౌంట్ ఫైనల్గా హీట్ అనేది ఫైనల్గా ఎంత అయితే టెంపరేచర్ ఉందో దాన్ని మనం మెజర్ చేయడం కోసం ఒక థర్మోమీటర్ పెట్టుకుంటాం. సో ఇది వన్స్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ కండిషన్ ఏంటంటే ఫైనల్గా టెంపరేచర్ అనేది 70 అనుకుందాం. సో హీట్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా 2 ఆబ్జెక్ట్స్ కూడా ఈ ఆబ్జెక్ట్ 1 అలాగే వాటర్ కూడా ఫైనల్ టెంపరేచర్ అనేది 70కి రీచ్ అయింది. సో అది ఈక్విలిబ్రియం, థర్మల్ ఈక్విలిబ్రియం. సో మనం ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ అయితే ఆబ్జెక్ట్ సపోజ్ ఈ ఆబ్జెక్ట్ 1 మనం నెక్స్ట్ దాంట్లో రాసుకోండి. ఇనిషియల్ కండిషన్స్ ఇనిషియల్. సో ఆబ్జెక్ట్ 1 అని మనము 2 kg తీసుకుందాం. 2 kg ఆబ్జెక్టు. అలాగే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ సిపి మనం కనుక్కోవాలి, లేదా సింపుల్గా సి అని రాసుకోవచ్చు. దాని యొక్క ఇనిషియల్ టెంపరేచర్ అయితే T1 అనుకుందాం. T1 ఇనిషియల్ టెంపరేచర్, అదే ఆబ్జెక్ట్ 1 యొక్క ఇనిషియల్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సిమిలర్గా వాటర్ దాని యొక్క మాస్ M2 అనుకుందాం, అది 5 kg. అలాగే దాని యొక్క సిపి వాల్యూ మనకి ఇది స్టాండర్డ్ వాల్యూ 4.186 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. 4.186 జౌల్ పర్ కేజీ కెల్విన్, జౌల్ పర్ కేజీ కెల్విన్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఇనిషియల్ టెంపరేచర్, వాటర్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ T1 డాష్ అనుకుందాం, లేదా T1 ఆఫ్ వాటర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇవి ఇనిషియల్ కండిషన్స్. మనం ఇప్పుడు ఫైనల్గా ఎంతకు రీచ్ అయ్యాయంటే అవి ఫైనల్. సో ఫైనల్గా టెంపరేచర్ అనేది ఫైనల్ టెంపరేచర్ ఈ ఆబ్జెక్ట్ 1 అనేది
100 నుంచి 70కి రీచ్ అయింది. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ 2 అనేది వాటర్ 20 నుంచి 70కి రీచ్ అయింది. సో మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఏం చెప్తున్నామంటే హీట్ లాస్ట్ బై సాలిడ్ ఆబ్జెక్ట్, హీట్ లాస్ట్ బై ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై వాటర్. హీట్ లాస్ట్ బై హాట్ బాడీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ, హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. సో మనకి హీట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చెప్పాము మనం ఆల్రెడీ, ఎంసీపీ డెల్టా టీ. సో మనకి ఫార్ములా ఏంటంటే ఎంసీపీ డెల్టా టీ. ఇక్కడ మాస్ అనేది 2 kg, సిపి ఆఫ్ ఆబ్జెక్ట్ మనం కనుక్కోవాలి. డెల్టా టీ అంటే ఏమవుతుంది 100 మైనస్ 70, ఆ డిఫరెన్స్ అవుతుంది. అలాగే సిమిలర్గా వాటర్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకోయిందని, మాస్ అనేది 5 kg, సిపి ఆఫ్ వాటర్ అనేది 4.186 జౌల్ పర్ కేజీ కెల్విన్. అలాగే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, అది ఎంత రైజ్ అయ్యేది, ఇది టెంపరేచర్ అయితే డిక్రీజ్ అయింది, వాటర్కి అయితే టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో దీని నుంచి మనం సిపి వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇలా ఈ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ని మనం యూజ్ చేసుకొని మనకు అన్నోన్ స్పెసిఫిక్ హీట్ అయితే ఏదైతే ఉందో అది కనుక్కోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ చూడండి, ఈ క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు, మనం అర్థం అవ్వడం కోసం క్లియర్గా ఈ క్యాలిక్యులేషన్ సింపుల్ చెప్పాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మిక్సర్స్ మనం యూజ్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ అన్నోన్ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ మనం కనుక్కోవచ్చు. ఆ ఒక పాయింట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి నోట్ పాయింట్, మనం ఇందాక ఒక సెటప్ మనం తీసుకున్నాం. ఒక థర్మోమీటర్ పెట్టి ఒక బేకర్లో వాటర్ పెట్టి ఆ రైట్ రౌండ్ మనం ఇన్సులేషన్ పెట్టాం. ఆ సెటప్ని మనం క్యాలరీమీటర్ అంటాం. ఈ క్యాలరీమీటర్, ఆ పాయింట్ రాసుకోండి, క్యాలరీమీటర్ ఈజ్ ఎ డివైస్ used to measure the heat, సో క్యాలరీమీటర్ దేనికి యూజ్ చేస్తాము అంటే హీట్ మెజర్మెంట్కి యూజ్ చేస్తాం. అయితే ఈ ఎంటైర్ ప్రాసెస్, ఈ హీట్ని మెజర్ చేసే ఈ ప్రాసెస్ని క్యాలరీమెట్రీ అంటాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ measuring heat, this process of measuring heat is called calorimetry. సో ఈ 2 పాయింట్లు కూడా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అదర్ డివైజెస్ కూడా రాసుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ డివైజెస్ మెజర్మెంట్, అవి వీటిని మెజర్ చేస్తాయని. సో మనకి ఇది ఎగ్జామ్స్ అడిగే స్కోప్ ఉన్న పాయింట్లు ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, క్యాలరీమీటర్ అంటే హీట్ని మెజర్ చేస్తుంది, హీట్. అలాగే సిమిలర్గా హైడ్రోమీటర్ అయితే ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రెజర్ టాపిక్లో. హైడ్రోమీటర్ అంటే రిలేటివ్ డెన్సిటీ మెజర్ చేస్తాం, అలాగే సిమిలర్ ఇంకోటి ఉంటుంది హైగ్రోమీటర్, HYGRO, హైగ్రోమీటర్ దేనికి వాడతామంటే హ్యూమిడిటీ మెజర్ చేయడానికి. హ్యూమిడిటీ అంటే మనకు అట్మాస్ఫియర్లో ఎంత వాటర్ వేపర్ కంటెంట్ ఉంది అని, హ్యూమిడిటీ మెజర్మెంట్కి. అలాగే మానోమీటర్, యూట్యూబ్ మానోమీటర్, ఇలా డిఫరెంట్ మానోమీటర్స్ ఉంటాయి. మానోమీటర్ అనేది యూజ్డ్ టు మెజర్ ప్రెజర్ని మెజర్ చేయడానికి మనం మానోమీటర్స్ వాడుతుంటాం. అలాగే నెక్స్ట్ పాయింట్ గాల్వనోమీటర్. సో ఈ గాల్వనోమీటర్ దేనికి వాడతామంటే మనం కరెంట్ని, స్మాల్ కరెంట్స్ని డిటెక్ట్ చేయడానికి మనం వాడుతుంటాం. సో సింపుల్గా కరెంట్ అని రాసుకోండి. సో అలాగే అమ్మీటర్ కూడా కరెంట్నే వాడతాం. సో డిఫరెన్స్ ఏంటంటే
అమ్మీటర్. సో గ్యాలనోమీటర్ అనేది వెరీ స్మాల్ వాల్యూస్ మనం వాడుతుంటాం డిటెక్ట్ చేయడానికి. అమ్మీటర్ అనేది లార్జర్ వాల్యూస్. అలాగే ఈ గ్యాలనోమీటర్ని కొంత మనం మాడిఫై చేసి అమ్మీటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డివైజెస్, అవి వీటిని మెజర్ చేస్తాయి అనేది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇది థర్డ్ టాపిక్ మనకి మెథడ్ ఆఫ్ మిక్సర్స్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఫోర్త్ టాపిక్ అనేది మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ అనేది ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుందని, ఆ డిఫరెంట్ వేస్ ఏంటనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. చూడండి, మనము హీట్ అంటే ఆల్రెడీ చెప్పాం మనం. హీట్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది కూడా ఎప్పుడంటే మనం బౌండరీ దాటుతున్నప్పుడు మాత్రమే వీ కెన్ ట్రేస్ హీట్. అదర్వైజ్ దాన్ని సింపుల్గా ఎనర్జీ అంటాం. సపోజ్ మనం బాడీలో ఉందనుకోండి, మన బాడీలో ఉన్నంత వరకు దాన్ని ఎనర్జీనే అంటాం. సో వన్స్ మనం వేరే పర్సన్ మనం ముట్టినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, ఆ హీట్ వేడిగా ఉందనుకోండి ఒళ్ళు అనేది, సో ఆ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ ట్రాన్స్ఫర్ అవుతున్న ఎనర్జీని మనం హీట్ అంటాం. సో అందుకే హీట్ అనేది ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అంటాం. ఈ బౌండరీని దాటుతున్నప్పుడే మనం దాన్ని హీట్ అని పిలుస్తాం. సో అలా హీట్ అనేది 3 మెథడ్స్లో మనకి ఇది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో అలా ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోండి. అది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో రాసిన పాయింటే. మన హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది దీనికి డ్రైవింగ్ ఫోర్స్. మనకు టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో ఫస్ట్ ఏంటంటే ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ టెంపరేచర్ చూడండి, సింపుల్గా TEmp అని రాస్తున్నా. TEmp అంటే టెంపరేచర్. టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ మస్ట్. టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ మస్ట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 2 బాడీస్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయనుకోండి, ఎట్లాంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఇఫ్ టూ బాడీస్ at same temperature there is no heat transfer. చూడండి, సింపుల్గా HT అని రాస్తున్నా. HT అంటే హీట్ ట్రాన్స్ఫర్. there is no heat transfer takes place. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో మనకు మెయిన్గా అయితే 3 రకాల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి. సో ఆ పాయింట్ రాసుకుంటే 3 మెథడ్స్ ఆఫ్ HT అంటే హీట్ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ ఏంటంటే కండక్షన్. రెండో మెథడ్ కన్వెక్షన్. థర్డ్ మెథడ్ అనేది రేడియేషన్. సో వీటి డైరెక్ట్గా డెఫినేషన్స్ ఆ టైప్లో మనకు సరిపోతాయి, మరి డెప్త్గా మనకు అవసరం లేదు. సో మనకి డెప్త్గా అనేది టెక్నికల్ సబ్జెక్ట్లో మనకి వస్తాయి. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఫండమెంటల్స్ ప్రతి దాని గురించి ఒక 2-3 పాయింట్స్ మనకు తెలిస్తే సరిపోద్ది. సో అందుకే 1 by 1 ఇవి డిస్కస్ చేద్దాం. సో అగైన్ ఇప్పుడు మనం రాసింది ఒకసారి ఈ డయాగ్రామ్ ఫార్మాట్లో వేసుకుంటే ఈజీ గుర్తుంటుంది. చూడండి, మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది 3 మెథడ్స్లో జరుగుతుంది అన్నాం. అయితే మీడియం అవసరమైన మెథడ్స్ ఏంటంటే మీడియం రిక్వైర్డ్. సో మీడియం అవసరమైన మెథడ్స్ ఏంటంటే కండక్షన్ జరగాలి అంటే మీడియం కావాలి. అలాగే కన్వెక్షన్ జరగాలన్నా కానీ మీడియం కావాలి, కన్వెక్షన్. సో మీడియం అవసరం ఉన్న మెథడ్స్ ఈ 2 కూడా. సో నో మీడియం రిక్వైర్డ్. సో అట్లాంటి మెథడ్ ఏంటంటే రేడియేషన్కి ఎట్లాంటి మీడియం అవసరం లేదు. సో
సో ఆ 3 మెథడ్స్ని ఇలా 2 డిఫరెంట్ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. మీడియం అవసరమైన మెథడ్స్ ఏంటి, మీడియం అవసరం లేని మెథడ్స్ ఏంటి. ఓకే, 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది కండక్షన్. చూడండి, కరెక్ట్ పాయింట్స్ ఒక 3-4 పాయింట్స్ ఇంపార్టెంట్ రాసుకోండి, సరిపోద్ది. చూడండి, కాన్సెప్ట్ ఏంటంటే కండక్షన్ ఎలా జరుగుతుందంటే 2 రకాలుగా మనకు కండక్షన్ జరగచ్చు. సో మనం ఆల్రెడీ చెప్పాం, కండక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా మీడియం కావాలి. కన్వెక్షన్లు జరగాలంటే మీడియం అవసరం అవుతాయి. సో ఈ కండక్షన్ జరిగేటప్పుడు ఏ బాడీ నుంచి అయితే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో వేరే బాడీకి, ఆ 2 బాడీస్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ కండక్షన్ ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ బాడీస్ రిక్వైర్డ్. డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ బాడీస్ రిక్వైర్డ్. సో డైరెక్ట్ కాంటాక్ట్ లేదనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్లో కండక్షన్ అయితే జరగదు. సో కండక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా బాడీ టు బాడీ కాంటాక్ట్ ఉండాలి. అలాగే కండక్షన్ ఈజ్ డ్యూ టు, కండక్షన్ అనేది 2 విధాలుగా జరుగుతుంది. కండక్షన్ ఈజ్ డ్యూ టు, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. కండక్షన్ ఈజ్ డ్యూ టు, కండక్షన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల. ఏ బాడీలో అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ హీట్ ఎనర్జీని ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి ఇవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. సో ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్ మూమెంట్ ఏ ఎలిమెంట్లో అయితే ఫ్రీ ఎలక్ట్రాన్ మూమెంట్ ఉంటుందో అవి గుడ్ కండక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, సిల్వర్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ కూడా మెటల్స్. మనకు మెటల్స్లో ఆల్రెడీ కెమిస్ట్రీలో నేర్చుకున్నాం, మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అవి హీట్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలవు. సో అందుకే అంటే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అందుకే మెటల్ అనేది గుడ్ థర్మల్ కండక్టర్. అలాగే ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలన్నా కానీ ఫ్రీ ఎలక్ట్రాన్ అవసరం. సో అందుకే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏ ఎలిమెంట్లు అయితే ఉంటాయో అవి ఆ ఎలిమెంట్ అనేది బోత్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అలాగే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటే హీట్ని కండక్ట్ చేయగలవు, అలాగే ఎలక్ట్రిసిటీని కూడా కండక్ట్ చేయగలవు. సో ఆ పాయింట్ రాసుకోండి. సో కండక్షన్ 2 విధాలుగా జరుగుతున్నాను. ఫస్ట్ అనేది డ్యూ టు ఫ్రీ ఎలక్ట్రాన్, డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ సింపుల్గా డయాగ్రామ్ కూడా వేసుకోండి. సపోజ్ ఇది ఆబ్జెక్ట్ సర్ఫేస్ అనుకుంటే ఇవి యాటమ్స్, ఈ టైప్లో ఆటమ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. సో ఈ టైప్లో ఆటమ్స్ అరేంజ్ అయి ఉన్నప్పుడు డ్యూ టు ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ వల్ల, ఈ టైప్లో ఎలక్ట్రాన్ అనేది జంప్ అవడం వల్ల, ఎలక్ట్రాన్ ఫ్లో వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి. సో డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉంటాయంటే మెటల్స్లో ఉంటాయి. సో అందుకే మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎగ్జాంపుల్ అనేది సిల్వర్ వెరీ గుడ్ కండక్టర్ ఇది. అలాగే కాపర్, అల్యూమినియం ఎట్సెట్రా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నోట్, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అలాగే అండ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలన్నా కానీ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్సే కావాలి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల హీట్ కండక్ట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. సో ఈ కండక్షన్లో సెకండ్ పాయింట్, సో ఒకటి కండక్షన్ జరగాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే కండక్షన్ బాగా జరుగుద్ది. రెండోది డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్స్. ఒకవేళ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోయినా కానీ ఆ ఆటమ్స్ అనేది వైబ్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, అట్లాంటప్పుడు కూడా హీట్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంటుంది. సో రెండో పాయింట్ ఏంటంటే డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ యాటమ్స్. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్, డైమండ్. డైమండ్ అనేది నాన్ మెటల్. జనరల్గా నాన్ మెటల్ అనేవి బ్యాడ్ కండక్టర్స్, మనం ఎక్కువ ఇన్సులేటర్గా వాడుతుంటాం వాటిలో. కాకపోతే ఎక్సెప్షన్ ఏంటంటే డైమండ్.
డైమండ్ ఈవెన్ నాన్ మెటల్ అయినా కానీ దానికి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోయినా కానీ డైమండ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎందుకంటే డైమండ్లో దీని అటామిక్ స్ట్రక్చర్ బట్టి డైమండ్ ఆటమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫాస్ట్ వైబ్రేషన్ వల్ల ఏంటంటే హీట్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో అందుకే డైమండ్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్. సో డైమండ్ అనేవి గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి, డైమండ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో అందుకే ఇది ఓన్లీ హీట్నే కండక్ట్ చేయగలదు, బట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ పాయింట్ రాసుకోండి, ఆ పాయింట్ ఇంపార్టెంట్. డైమండ్స్ హ్యావ్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో చూడండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ అనేది కండక్షన్ జరగగలదు. బట్ హీట్ కండక్ట్ అవ్వాలంటే ఎయిదర్ ఎలక్ట్రాన్స్ ఉన్నా అవుతుంది, లేదా వైబ్రేషన్ వల్ల కూడా అవుతుంది. సో డైమండ్స్ హ్యావ్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో దే ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. దే ఆర్ నాట్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓన్లీ దే కెన్ కండక్ట్ హీట్. హీట్ ఒకదాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలవు. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్, ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. నాన్ మెటల్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్. ఎక్సెప్షన్ ఏంటంటే డైమండ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోయినా కానీ హీట్ ట్రాన్స్ఫర్ అవడానికి రీజన్ ఏంటంటే డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ యాటమ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ సెకండ్ది కన్వెక్షన్. సో మనం కండక్షన్ గురించి చెప్పాం. కండక్షన్ అనేది 2 విధాలుగా జరుగుతుందని చెప్పాం. నెక్స్ట్ది కన్వెక్షన్. సో ఈ కన్వెక్షన్ జరగాలన్నా కానీ మీడియం అయితే అవసరం. సో ఈ కన్వెక్షన్ ఎలా జరుగుతుందంటే డ్యూ టు మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. చూడండి, మనం కండక్షన్ ఏం చెప్పాం, డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల అని చెప్పాం, లేదా యాటమ్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల జరుగుతుందని చెప్పాం. సో కన్వెక్షన్ జరగాలంటే మాలిక్యూల్స్ మూమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సపోజ్ ఇలా ఒక బేకర్ తీసుకున్నాం. ఈ బేకర్లో నేను ఇలా హీటర్ పెట్టాం. మనం ఇలా హీటర్ పెట్టినప్పుడు, సో ఇదంతా వాటర్ అనుకోండి, వాటర్ ఇదంతా. సో వన్స్ మనం హీటర్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హీటర్కి దగ్గరగా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫస్ట్ హీట్ ఎక్కుతాయి. సో ఈ నియర్గా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ హీట్ అయ్యి, సో ఈ నియర్గా ఉన్న ఈ ఎంటైర్ వాటర్ మాలిక్యూల్ అన్నిటి కూడా డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అవి ఎక్కువ హీట్ ఎనర్జీని తీసుకొని వాటి యొక్క డెన్సిటీ తగ్గడం వల్ల అవి స్లోగా పైకి మూవ్ అవుతుంటాయి. ఆ వెయిట్ అనేది తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా. సో వన్స్ పైకి మూవ్ అయిన తర్వాత అగైన్ వాటికి ఉన్న ఎనర్జీని ఈ నియర్ బై వాటర్ పార్టికల్స్ పక్కన ఉన్న వాటర్ పార్టికల్స్కి హీట్ లాస్ అయ్యి అగైన్ అవి కూల్ అవుతాయి. అలా కూల్ అయిన వాటర్ పార్టికల్స్ అగైన్ అనేవి బాటంకి మూవ్ అవుతుంటాయి. ఇలా కంటిన్యూస్గా ఈ మాలిక్యులర్ మూమెంట్ ఉంటుంది, ఈ కరెంట్ అనేది ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇలా మాలిక్యూల్స్ మూమెంట్ వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కన్వెక్షన్ అంటాం. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ రాసుకోండి. కన్వెక్షన్ అనేది డ్యూ టు మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్. అదే కండక్షన్ జరిగేటప్పుడు మనకి ఎట్లాంటి మాలిక్యులర్ మూమెంట్ ఉండదు, మాలిక్యూల్స్ ఏం మూవ్ కాదు. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల అవుతాయి, లేదా ఆటమ్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల అవుతాయి. బట్ కన్వెక్షన్ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మాలిక్యులర్ మూమెంట్ ఉండాలి. వన్స్ హీట్ ఎక్కిన మాలిక్యూల్స్ అనేవి కూడా డెన్సిటీ తక్కువయ్యి ఆ లైట్ వెయిట్ ఉండడం వల్ల పైకి మూవ్ అవుతుంటాయి. అగైన్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఆ సరౌండింగ్ పార్టికల్స్కి అట్ల యొక్క ఎనర్జీని లాస్ అయ్యి అగైన్ కూల్ అయ్యి మళ్ళీ డౌన్కి వస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది.
ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. మాలిక్యూల్స్ నియర్ హీట్ సోర్స్, మాలిక్యూల్స్ నియర్ heat source takes heat and become less dense and move upwards. Then so అప్పుడు ఏం జరుగుతుంది? And again they move downwards. సో ఇలా కంటిన్యూస్గా మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ ఉంటుంది. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని మనం కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ, ఎలక్ట్రికల్ హీటర్ హీట్ చేయడం. సో వన్ వాటర్ హీటర్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, వాటర్ హీటర్. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్ని, వేడిగా ఉన్న ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆబ్జెక్ట్ని మనం ఇలా సర్ఫేస్ మీద పెట్టామనుకోండి, ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఇలా కంటిన్యూస్గా ఎయిర్ అనేది ఇలా బ్లో అవుతూ ఉంది. సో ఇలా ఎయిర్ బ్లో అవడం వల్ల ఈ ఎయిర్ పార్టికల్స్ అనేవి ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీని తీసుకొని ఈ ఎయిర్ పార్టికల్స్ అనేవి ముందుకు మూవ్ అవుతూ ఉంటాయి. సో వన్స్ ఇవి ముందుకు మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ ఎయిర్ అనేది మళ్ళీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇలా ఈ ఎయిర్ పార్టికల్స్ ఇలా మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవుతుండడం వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా ఈ బాడీ నుంచి ఎయిర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. అలాగే మనం ప్రాక్టికల్గా క్లౌడ్ ఫార్మేషన్, మనకు వాటర్ సైకిల్లో ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది కూడా ఈ కన్వెక్షన్ వల్లే జరుగుతుంది. వన్స్ మనకి బాగా సన్ హీట్ వల్ల ఎవాపరేషన్ జరిగి డెన్సిటీ తక్కువ ఉన్న వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా పైకి మూవ్ అయ్యి ఎగైన్ వాటి యొక్క హీట్ని లాస్ అయినప్పుడు అవి కండెన్స్ అవుతుంటాయి, ఎగైన్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్కి. క్లౌడ్ ఫార్మేషన్. అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. హాట్ ఐరన్ రాడ్ లెఫ్ట్ ఇన్ ఎయిర్. సో ఎయిర్లో మనం విడిచిపెట్టినప్పుడు కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ వల్ల ఆ ఐరన్ రాడ్ అనేది కూల్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్లో ఇది ఐరన్ అనుకోండి, ఐరన్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ కన్వెక్షన్కి. సో కన్వెక్షన్ ఇక్కడ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సింగిల్ పాయింటే, కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కన్వెక్షన్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్ థర్డ్ది రేడియేషన్. చూడండి, రేడియేషన్కి మనకి మీడియం అవసరం లేదని చెప్పాం. సో రేడియేషన్లో హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డ్యూ టు electromagnetic waves. సో అందుకే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేసుకుని హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మనకి మీడియం అవసరం లేదు. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అవ్వగలవు. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో medium is not required. They can travel in vacuum also.
ట్రావెల్ ఇన్ వాక్యూమ్ ఆల్సో. చూడండి, వాక్యూమ్లో ట్రావెల్ చేయగలిగేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మాత్రమే. చూడండి, మనకి రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. మన ఇక్కడ భూమి మీద నుంచి సన్ సౌండ్ కూడా వినగలమని, అట్లాంటిది ఏదో ఒక షార్ట్ వచ్చింది. సో భూమి మీద ఉండి సన్ సౌండ్ వినడం ఇంపాసిబుల్, ఎందుకంటే మధ్యలో మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి. ఈ స్పేస్లో మనకి సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ కావు. సో అలా ట్రావెల్ అయ్యేవి ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మాత్రమే ట్రావెల్ అవుతాయి. సో అందుకే మనకి సన్ నుంచి లైట్ రేస్ అనేవి మనకి ఎర్త్కి ట్రావెల్ అవ్వగలుగుతున్నాయి. సో మనకు అందుకే ఆ లైట్ రేలోనే మనకి హీట్ కూడా క్యారీ అవుతుంది. ఆ లైట్ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో అందుకే ఈ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని ఏమంటామంటే మనం రేడియేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సన్ రేస్, సన్ రేస్. అలాగే మైక్రోవేవ్ ఓవెన్స్, ఇవి కూడా రేడియేషన్ వల్లే, ఆ మైక్రోవేవ్స్ వల్ల మనకి ఫుడ్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోవేవ్ ఓవెన్. సో ఇవి రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మ్యాటర్ అయినా అబ్సల్యూట్ జీరో కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే, అబ్సల్యూట్ జీరో అంటే మీనింగ్ 0 కెల్విన్ అని, అంటే -273 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటే మనం ప్రతి మ్యాటర్ ఈ థర్మల్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో ఆ పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్ అది. నోట్ ఆల్ మ్యాటర్స్. చూడండి, ఎనీ ఆబ్జెక్ట్ మన నుంచి కూడా థర్మల్ రేడియేషన్ జరుగుతుంది. ఆల్ మ్యాటర్ విత్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 0 కెల్విన్. ఈ 0 కెల్వినే అబ్సల్యూట్ జీరో అంటాం మనం, 0 కెల్విన్ని. సో 0 కెల్విన్ కన్నా ఎక్కువ ఉన్న ప్రతి మ్యాటర్ నుంచి కూడా ఎంతో కొంత థర్మల్ రేడియేషన్ అనేది జరుగుతుంటుంది. ఎమిట్ థర్మల్ రేడియేషన్. సో ఇలా మనకి మన బాడీ నుంచి కూడా థర్మల్ రేడియేషన్ జరుగుతుంటుంది. ఎందుకంటే మన బాడీ ఆన్ అండ్ యావరేజ్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది కాబట్టి మనం కూడా కొంత రేడియేషన్ మనం ఎమిట్ చేస్తుంటాం. సో అందుకే మనకి ఈవెన్ మనం చీకట్లో ఉన్నప్పుడు కూడా బై యూజింగ్ ఇన్ఫ్రారెడ్ రేస్ మనము ఐడెంటిఫై చేయొచ్చు ఈ థర్మల్ రేడియేషన్ మనం డిటెక్ట్ చేసి. ఓకే, ఇవి 3 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్స్: కండక్షను, కన్వెక్షను, రేడియేషన్. సో ఇది 4th టాపిక్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ 5th వన్, ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్. చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్లో మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ కెమిస్ట్రీలో మనం డిస్కస్ చేసాం. సో అందుకని ఇప్పుడు కొంచెం దీంట్లో కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఆల్రెడీ కెమిస్ట్రీ ఫస్ట్ లెసన్లో మనం ఇవన్నీ కంప్లీట్గా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆ పాయింట్సే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్ అంటే ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్లో మనం డిస్కస్ ఏం చేస్తామంటే, మనకి ఈ మ్యాటర్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది. మనకు మెయిన్గా అయితే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మ్యాటర్ కన్వర్ట్ అవుతున్నప్పుడు హీట్ ఎనర్జీ ఎలా యూజ్ అవుతుంది, ఆ ఫేజ్ని మార్చడం కోసం. హీట్ సప్లై అవుతున్నప్పుడు ఏమవుతుంది, లేదా హీట్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇలా ఈ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ హీట్ అనేది ఎస్పెషల్లీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ పాయింట్ రాసుకోండి. ఎఫెక్ట్ ఆఫ్ హీట్ డ్యూరింగ్, మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ చేంజింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఈ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి జనరల్గా మ్యాటర్ అనేది డిఫరెంట్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో మనం
మెయిన్గా డిస్కస్ చేసేవైతే త్రీ స్టేట్సే, బట్ మనకి 5 స్టేట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇవి కూడా బిట్లు అడగచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకి ఎన్ని ఉన్నాయంటే 5. మనం కామన్గా చెప్పేవి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. బట్ బియాండ్ ద గ్యాస్ కంటిన్యూస్గా ఇంకా హీట్ మనం ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ కూడా సపరేట్ అయిపోతుంటాయి. ఏంటి, మన ఒక ఆటం చుట్టూరు ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. బట్ కంటిన్యూస్ మనం హీట్ సప్లై ఇస్తున్నప్పుడు కూడా ఆ ఎలక్ట్రాన్ కూడా తన ఆర్బిట్ నుంచి బయటకు వచ్చేసి ఫ్రీగా మూవ్ అయ్యేటంత ఎనర్జీ మనం సప్లై చేసినప్పుడు ఆ స్టేట్ని మనం ప్లాజ్మా స్టేట్ అంటాం. ప్లాజ్మా స్టేట్లో ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రాన్ కూడా బయటకు వచ్చేయగలదు ఆటం నుంచి. సో అది ప్లాజ్మా స్టేట్. అదే ఇప్పుడు సపోజ్ మనం కంటిన్యూస్ హీట్ని రిమూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్, ఇంకా ఫర్దర్ మనము కూల్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇలా కంప్లీట్గా కూల్ చేస్తూ ఆల్మోస్ట్ అబ్సల్యూట్ 0 కెల్విన్ వరకు వచ్చామనుకోండి, -273 వరకు వచ్చామనుకోండి. అంత టెంపరేచర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతాయంటే ఈవెన్ ఆటమ్స్ కూడా వైబ్రేట్ అవ్వడం ఆగిపోతాయి. చూడండి, ఎంత టెంపరేచర్ దగ్గర ఉన్నా కానీ ఆటమ్స్ అయితే కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో అబ్సల్యూట్ 0 రీచ్ చేసరికి ఏమవుతుందంటే ఈవెన్ ఆ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడం కంప్లీట్గా అయిపోతాయి. ఎలక్ట్రాన్ అయిపోద్ది, ఈ ఆటం వైబ్రేట్ అవ్వడం అయిపోద్ది. ఈ స్టేట్ని ఏమంటామంటే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటాం. బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. సో ఇది ఎక్కడంటే ఆల్మోస్ట్ నియర్ టు అబ్సల్యూట్ 0 కెల్విన్. ఆ స్టేట్ దగ్గర ఉన్న కండిషన్ ఏమంటామంటే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటాం. సో ఇవి మనకి డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అయితే మనం ఈ 5 స్టేట్స్ మనం డిస్కస్ చేయము. మనం ఇందులో డిస్కస్ చేయబోతుంది ఏంటంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఈ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు హీట్ ఎఫెక్ట్ ఏంటి, హీట్ మనము పెంచుతున్న కొద్దీ ఏమవుతుంది, లేదా హీట్ మనం రిమూవ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్స్ అన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే మ్యాటర్ ఆన్ హీటింగ్. ఒక మ్యాటర్ని మనం హీట్ చేస్తున్నప్పుడు. సో సింపుల్గా దీనికి పాయింట్స్ ఆల్రెడీ మనము కెమిస్ట్రీలో అయితే డిస్కస్ చేసాం. ఇప్పుడైతే సింపుల్గా డయాగ్రామ్ వేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వేజ్యం ఒక ఆబ్జెక్ట్ అనేది సాలిడ్ స్టేట్లో ఉందనుకుందాం. సో సాలిడ్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా మనం హీట్ సప్లై చేసామనుకోండి, సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతూ ఉంటుంది. అగైన్ ఫర్దర్ మనం హీట్ సప్లై చేసినప్పుడు లిక్విడ్ విల్ బికమ్ గ్యాస్. సో ఇలా కంటిన్యూస్గా హీట్ని సప్లై చేసి సాలిడ్ని లిక్విడ్గా మార్చడాన్ని ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. అలాగే కంటిన్యూస్గా హీట్ని సప్లై చేస్తూ లిక్విడ్ని గ్యాస్గా మార్చడాన్ని ఏమంటామంటే బాయిలింగ్ అంటాం. అయితే కొన్నిసార్లు డైరెక్ట్గా సాలిడ్ అనేది గ్యాస్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్పూరం. సో మనం కర్పూరం హారతిస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ సాలిడ్ అనేది గ్యాస్గా మారుతుంటుంది. లేదా సాలిడ్ ఐస్, మనకి సాలిడ్ ఐస్ అనేది డ్రై CO2. ఈ డ్రై CO2 వన్స్ బయటకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అది వేపర్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం అంటే సబ్లిమేషన్ అంటాం. డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్గా మారడాన్ని ఏమంటామంటే సబ్లిమేషన్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంఫర్ అంటే కర్పూరం. సో ఇవి హీట్ చేస్తున్నప్పుడు. అలాగే ఈ హీట్ చేస్తున్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ కోసం ఐస్ తీసుకుందాం. -10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. సో -10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న ఐస్ని
కంటిన్యూస్గా హీట్ చేసామనుకోండి అది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ వరకు వస్తుంది. సో ఇమీడియట్గా మనం కంటిన్యూస్గా మళ్ళీ ఫర్దర్గా మనం హీట్ ఇస్తున్నప్పుడు ఒకసారిగా ఐస్ వాటర్ అయిపోదు, కొంత టైం పడుద్ది. సో 0 డిగ్రీ ఐస్ అనేది స్లోగా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్గా మారుతుంది. చాలా లాట్ ఆఫ్ హీట్ మనం అది తీసుకొని ఫర్దర్గా ఈ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ అనేది అప్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ వరకు ఎగైన్ మనం హీట్ సప్లై చేసాం. ఎగిన వాటర్ అనేది ఇన్స్టంటేనియస్గా వేపర్గా మారదు, కొంత టైం పడుతుంది. సో అలా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫస్ట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్గా మారి ఫర్దర్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ఎందుకు వేసామంటే -10 నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం ఏ హీట్ అయితే మనం సప్లై చేసామో దాన్ని మనం సెన్సిబుల్ హీట్ అంటాం. సెన్సిబుల్ హీట్ అంటే సెన్సిబుల్ హీట్ మనం సప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్ టెంపరేచర్ మారుతూ ఉంటుంది. అట్లాంటి హీట్ని మనం సెన్సిబుల్ హీట్ అంటాం. అదే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరకు వచ్చేసరికి మనం కంటిన్యూస్ హీట్ సప్లై చేస్తుంటాం, బట్ టెంపరేచర్ మారదు. ఎందుకంటే ఇమీడియట్గా అది ఐస్ వాటర్ అవ్వదు. మనం హీట్ సప్లై చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా హీట్ సప్లై చేస్తున్నప్పుడు ఆ ఐస్ ఈ సాలిడ్ స్టేట్లో ఉన్న ఈ మాలిక్యూల్ మధ్య ఉన్న బాండ్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. ఆ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అవి బ్రేక్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో అందుకని ఇమ్మీడియట్గా టెంపరేచర్ అనేది రైజ్ కాదు. మనకి టెంపరేచర్ ఇండికేషన్ ఏంటంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. మనం ఇక్కడ బాండ్స్ ఒకటే బ్రేక్ చేస్తున్నాం, మనకు అది ఈ కైనెటిక్ ఎనర్జీగా మారట్లేదు. మనం సప్లై చేస్తున్న హీట్ అనేది ఆ బాండ్లు బ్రేక్ చేయడానికి సరిపోతుంది. సో ఇలా ఈ బాండ్స్ బ్రేక్ అయ్యేటప్పుడు మనం సప్లై చేసిన ఎనర్జీని ఏమంటామంటే లేటెంట్ హీట్ అంటాం. లేటెంట్ హీట్. సో ఈ లేటెంట్ హీట్ సప్లై చేస్తున్న ఎక్కడైతే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ సప్లై చేసి ఫేజ్ కన్వర్షన్ జరుగుతుందో, ఇక్కడ చూడండి సాలిడ్ స్టేట్ నుంచి ఐస్ నుంచి వాటర్గా మారుతుంది. ఇలా ఫేజ్ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు మనం సప్లై చేసిన ఈ హీట్ని లేటెంట్ హీట్ అంటాం. ఈ లేటెంట్ హీట్ మనం సప్లై చేస్తున్నప్పుడు టెంపరేచర్ అనేది మారదు. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. మనకు ఫ్రీక్వెంట్గా ఎట్లాంటి బిట్లు అడుగుతుంటాడు. డ్యూరింగ్ ఫేజ్ కన్వర్షన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, డిక్రీజెస్, కాన్స్టెంట్, నన్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఫేజ్ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ ఉన్నది, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ అయినంత వరకు టెంపరేచర్ అయితే మారదు. కంటిన్యూస్ హీట్ తీసుకొని బాండ్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం లేటెంట్ హీట్ అంటాం. సిమిలర్గా అగైన్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉన్నదాన్ని అగైన్ దీన్ని సెన్సిబుల్ హీట్ అంటాం. సెన్సిబుల్ హీట్ అంటే టెంపరేచర్ కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది మనం సప్లై చేస్తున్నప్పుడు హీటు. అట్లాంటి హీట్ని మనం సెన్సిబుల్ హీట్ అంటాం. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆ ఫేజ్ కన్వర్షన్ జరుగుతుందో అప్పుడు మనం సప్లై చేసిన హీట్ని లేటెంట్ హీట్ అంటాం. లేటెంట్ హీట్. సో ఇది మ్యాటర్ మనం హీట్ చేస్తున్నప్పుడు ఫేజ్ కన్వర్షన్ జరుగుతుంటాయి. మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ మనం సప్లై చేసామో ఆ లేటెంట్ హీట్ ఎంతైతే మనం సప్లై చేసామో లేటెంట్ హీట్ ఆఫ్ ఈ మెల్టింగ్ జరుగుతున్నప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అంటాం. లేదా ఇక్కడ వాటర్ నుంచి వేపర్గా మారుతున్నప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో ఇలా ఆ సపరేట్ టర్మినాలజీ ఉంటే మనకు అవన్నీ అవసరం లేదు. బట్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ సెన్సిబుల్ హీట్, వాట్ ఈజ్ లేటెంట్ హీట్, ఈ 2 పాయింట్లు చాలు. అదిను నెక్స్ట్ ఈ స్టేట్స్ మారుతున్నప్పుడు దాన్ని ఏమంటాం, సాలిడ్ని లిక్విడ్గా మార్చడాన్ని మెల్టింగ్ అంటాం, లిక్విడ్ గ్యాస్గా మారడాన్ని బాయిలింగ్ అంటాం, సాలిడ్ గ్యాస్గా డైరెక్ట్గా మారడాన్ని సబ్లిమేషన్ అంటాం. ఈ పాయింట్స్ మనకు సరిపోతాయి. చూడండి ఆల్రెడీ ఈ పాయింట్స్ నోట్స్ అనేది ఆల్రెడీ మనం కెమిస్ట్రీలో డిస్కస్ చేసాం. సో అందుకని నేను ఇక్కడ అవి డెఫినేషన్లు అవి రాయట్లేదు. ఓకే, నెక్స్ట్ మ్యాటర్ ఆన్ కూలింగ్. మ్యాటర్ ఆన్ కూలింగ్ సేమ్ ఇప్పుడు ఎలాగైతే మనం హీట్ సప్లై చేసామో ఇప్పుడు కంటిన్యూస్ హీట్ మనం రిమూవ్ చేస్తుంటాం. సో ఎక్కడి నుంచి సపోజ్ మనం ఇప్పుడు వేపర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో వేపర్, సో ఈ వేపర్ నుంచి మనం హీట్ని రిమూవ్ చేసినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్. అగైన్ ఈ లిక్విడ్ నుంచి మనం హీట్ని రిమూవ్ చేసినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ సాలిడ్. ఇలా వేపర్ నుంచి హీట్ని రిమూవ్ చేసి
లిక్విడ్గా మార్చడాన్ని మనం ఏమంటామంటే కండెన్స్ అంటాం, కండెన్సేషన్ లేదా సింపుల్గా కండెన్స్. ఎందుకంటే వేపర్లో ఉన్న హీట్ని మనం రిమూవ్ చేసి లిక్విడ్గా మారుస్తుంటాం. అలా అగైన్ లిక్విడ్ స్టేట్ నుంచి హీట్ని రిమూవ్ చేస్తూ సాలిడ్గా మార్చడాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం, ఫ్రీజింగ్ అంటాం. లేదు కొన్నిసార్లు డైరెక్ట్గా వేపర్ అనేది సాలిడ్గా మారుతుంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోస్ట్ అంటే డైరెక్ట్గా సపోజ్ మనం అబోవ్ ద గ్రౌండ్ డైరెక్ట్గా మనకి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మనకి వింటర్ సీజన్ అట్లాంటి వాటిలో. సో ఇట్లాంటి వాటిలో మనం ఫ్రోస్ట్ అంటాం. అంటే వేపర్ డైరెక్ట్గా సాలిడ్గా మారుతుంది, ఐస్ క్రిస్టల్గా మారుతున్నాయి. సో దాన్ని డిపోజిషన్ అంటాం మనం, డిపోజిషన్. సో డైరెక్ట్గా వేపర్ అనేది సాలిడ్గా మారడాన్ని డిపోజిషన్ అంటాం, డిపోజిషన్. ఎగ్జాంపుల్ అనేది ఫ్రోస్ట్, FROST, ఫ్రోస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక వేసుకున్న టెంపరేచర్ ఆ డయాగ్రామ్స్ వేసుకుంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్ నుంచి హీట్ రిమూవ్ చేస్తే ఇమ్మీడియట్గా అది వాటర్గా కన్వర్ట్ అవ్వదు, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా మారుతుంది. అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ అగైన్ ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ అనేది అప్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వరకు మనం కంటిన్యూస్ హీట్ రిమూవ్ చేస్తూ ఉంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ వరకు వస్తుంది. ఫర్దర్ మనం మళ్ళీ హీట్ని రిమూవ్ చేస్తే ఇమీడియట్గా ఐస్గా మారదు అది. సో కొంత టైం పడుతుంది. సో సేమ్ అదే టెంపరేచర్ కంటిన్యూ అవుతూ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఐస్. అగైన్ ఐస్ అనేది -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫర్దర్ ఐస్గా మారుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ మెథడే. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర హీట్ని మనం రిమూవ్ చేస్తూ ఉంటే దాన్ని మనం లేటెంట్ హీట్ రిమూవల్ అంటాం. సో ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వేపర్ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్, ఇక్కడ మనం రిమూవ్ చేసిన హీట్ని లేటెంట్ హీట్ అంటాం, లేటెంట్ హీట్. ఈ కంటిన్యూస్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతున్న ఈ సిచ్యువేషన్లో మనం రిమూవ్ చేసిన దాన్ని సెన్సిబుల్ హీట్ అంటాం, సెన్సిబుల్ హీట్. చూడండి, సెన్సిబుల్ హీట్లో కంటిన్యూస్ టెంపరేచర్ మారుతూ ఉంటుంది, బట్ లేటెంట్ హీట్ దగ్గర మాత్రం టెంపరేచర్ మారదు. అగైన్ ఇక్కడ దీన్ని మన లేటెంట్ హీట్, ఇక్కడ రిమూవ్ చేసిన హీట్ని సెన్సిబుల్ హీట్ అంటాం. సో ఇలా. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే వేపర్ లిక్విడ్గా మారడాన్ని కండెన్సేషన్ అంటాం, లిక్విడ్గా సాలిడ్గా మారడాన్ని ఫ్రీజింగ్ అంటాం, డైరెక్ట్గా వేపర్ అనేది సాలిడ్గా మారడాన్ని డిపోజిషన్ అంటాం. సో ఆ పాయింట్స్ అనేవి సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ అగైన్ ఈ హీట్స్ ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ హీట్లో ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఎవాపరేషన్. చూడండి, ఈ కాన్సెప్ట్ కూడా మనం కెమిస్ట్రీలో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. చూడండి, ఈ ఎంటైర్ ఈ 5th కాన్సెప్ట్ అంతా కూడా మనం కెమిస్ట్రీలో వచ్చిన కాన్సెప్ట్స్. ఓకే, ఎవాపరేషన్. చూడండి, ఎవాపరేషన్ అంటే చూడండి బాయిలింగ్ వేరే, ఎవాపరేషన్ వేరే. చూడండి, ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది, బట్ బాయిలింగ్ మాత్రం ఖచ్చితంగా సపోజ్ వాటర్ అనుకోండి, వాటర్ బాయిల్ అవ్వాలంటే ఖచ్చితంగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేయాలి. అలాగైతేనే అది బాయిలింగ్ జరిగి ఆ వాటర్ కాస్త వాటర్ వేపర్గా మారుతుంది. అదే ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర జరగచ్చు, 10 డిగ్రీ సెంటిగ్రేడ్ జరగచ్చు, ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ జరగచ్చు, ఇలా. సో ఎవాపరేషన్ అనేది ఇట్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టెంపరేచర్. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. వాటర్ టు బికమ్ వేపర్, వాటర్ టు బికమ్ వేపర్ నీడ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎప్పుడు అట్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, at normal atmospheric pressure. బట్ ఈ ఎవాపరేషన్ అనేది బట్ ఈవెన్
at room temperature, even at room temperature or any temperature, room temperature అనే కాదు ఎక్కడైనా కానీ, at any temperature, some water molecules at surface, ఆ వాటర్ ఏదైతే సపోజ్ మనం బేకర్లో పెడితే ఆ బేకర్లో ఉన్న పైన టాప్ మోస్ట్ ఆ వాటర్ పార్టికల్స్ సర్ఫేస్ దగ్గర ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి, సమ్ వాటర్ మాలిక్యూల్స్ అట్ సర్ఫేస్ ఎస్కేప్ అండ్ బికమ్ వేపర్. చూడండి, వేపర్ అవ్వాలంటే మామూలుగా అయితే రూలు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. బట్ కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఏంటంటే ఈ సర్ఫేస్ దగ్గర ఉన్నవి కొన్ని ఆ సర్ఫేస్ టాప్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అయ్యి ఇమ్మీడియట్గా వేపర్ అయిపోగలవు. సో అట్లాంటి ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. ఎట్ సర్ఫేస్ ఎస్కేప్ అండ్ బికమ్ వేపర్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. సో దీనికి టెంపరేచర్తో సంబంధం లేదు. ఎవాపరేషన్ ఏ పార్టికల్స్ అయితే సరిపడా కైనెటిక్ ఎనర్జీ ఉంటే అవి ఎగ్జైట్ అయ్యి కొన్ని అన్నీ ఎస్కేప్ అవ్వలేవు, కొన్ని ఎస్కేప్ అయిపోగలవు. సో ఇలా కంటిన్యూస్గా ఏవో ఒక పార్టికల్స్ కంటిన్యూస్గా ఇలాగా ఎగ్జైట్ అయ్యి ఆ ఎస్కేప్ అయిపోవడం వల్ల సపోజ్ అందుకే మనం కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ని బౌల్లో పెట్టి మనం బయట ఉంచామనుకోండి, స్లోగా దాని లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎవాపరేషన్. కాకపోతే చాలా స్లో ప్రాసెస్, నెమ్మదిగా పార్టికల్స్ అనేవి కొన్ని ఎస్కేప్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అంటాం. సో ఇట్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. అయితే ఈ ఎవాపరేషను ఎఫెక్ట్ చేసే పారామీటర్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. పారామీటర్స్ ఎఫెక్ట్ ఎవాపరేషన్. సో చాలా సింపుల్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. పారామీటర్స్ ఎఫెక్ట్ ఎవాపరేషన్. చూడండి, ఒక ఎగ్జాంపుల్తో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ పారామీటర్ అనేది ఇఫ్ విండ్ స్పీడ్ చూడండి, నేను ఇక్కడ సింబల్స్ వేస్తున్నా, పైకి ఏరో మార్క్ వేస్తున్నా అంటే ఇంక్రీజ్ అని. సో మీరు ఎక్కడైనా రాసుకోండి, అది ఒకసారి రాసుకుంటే మనం సింపుల్గా ఫర్దర్ మిగతావన్నీ కూడా ఏరో మార్క్స్తో ఇండికేట్ చేద్దాం. ఇఫ్ విండ్ స్పీడ్ ఇంక్రీజెస్, చూడండి విండ్ స్పీడ్ పెరుగుతున్నప్పుడు ఎవాపరేషన్ ఏమవుతుంది. చూడండి, ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం సపోజ్ మనం బట్టలు ఆరేసేటప్పుడు సపోజ్ మనం ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, ఫాస్ట్గా అది బట్టలు ఆరుతాయి కంపేర్ టు మనం మామూలుగా వైర్ మీద వేసి అంటే ఫ్యాన్ లేని చోట పెట్టిన దానికన్నా. సో అంటే అర్థం ఏంటంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. మనకి బట్టలు ఆరుతున్నాయంటే ఎవాపరేషన్ వల్లే అవి ఆరుతుంటాయి. ఎందుకంటే మనకి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం హీట్ ఏం సప్లై చేయట్లేదు అంత టెంపరేచర్ మెయింటైన్ చేసి. సో అందుకని ఓన్లీ వే మనం బట్టలు ఆరేయడానికి ఓన్లీ వే ఏంటంటే ఎవాపరేషన్ జరగడం. సో అందుకని ఎవాపరేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే విండ్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా బట్టలు ఆడుతాయి. సో ఎవాపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఇఫ్ విండ్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. చూడండి, ఏరో మార్క్ పైకి పెట్టామంటే ఇంక్రీజ్ అని. నెక్స్ట్ రెండో పారామీటర్, సపోజ్ మనం టెంపరేచర్ పెంచామనుకోండి, ఎవాపరేషన్ ఏమవుతుంది. సపోజ్ మనం బాగా ఎండెక్కినప్పుడు బట్టలు ఆరేసామనుకోండి, చాలా ఫాస్ట్గా బట్టలు ఆరుతాయి. అంటే అర్థం ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఇంక్రీజెస్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా. సపోజ్ మనం బట్టలు పిండేసి అలాగే ఉంచామనుకోండి, మనం దాన్ని విడదీయకుండా ఆరేసామనుకోండి, బట్ యాజ్ ఇట్ ఈజ్ సపోజ్ మనం మడత పెట్టిన బట్టలు అలాగే మనం ఆరేసామనుకోండి, అంత తొందరగా ఆరవు. దాన్ని కంప్లీట్గా మనము బట్టలు మొత్తం విడదీసి ఆరేస్తే చాలా ఫాస్ట్గా ఆరుతాయి. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఎవాపరేషన్ అనేది ఫాస్ట్ జరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్,
సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఇంక్రీజెస్. నెక్స్ట్ది హ్యూమిడిటీ. చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి అంటే అర్థం ఏంటంటే, చూడండి హ్యూమిడిటీ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ కంటెంట్. సపోజ్ మనకి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఎవాపరేషన్ ఎప్పుడు ఫాస్ట్ జరుగుతుందంటే మన సరౌండింగ్ ఎయిర్లో వాటర్ వేపర్ కంటెంట్ తక్కువ ఉంటే మనం ఆరేసిన బట్టల నుంచి ఈ ఎవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. అదే ఆల్రెడీ సరౌండింగ్ అనేది ఎక్కువ వాటర్ వేపర్తో ఫిల్ అయిపోయి ఉందనుకోండి, ఎవాపరేషన్ జరగడానికి స్కోప్ లేదు. సో అందుకేంటంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అంటే ఎవాపరేషన్ అనేది అంత ఫాస్ట్గా జరగదు. సో హ్యూమిడిటీ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ అనేది డిక్రీజ్. చూడండి నాలుగు పాయింట్స్ చెప్పాం మనం. ఈ 4 పాయింట్స్ పారామీటర్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఇంకొన్ని ఎఫెక్ట్స్ మన హీట్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని ఎఫెక్ట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాం కండెన్సేషన్ అని. కండెన్సేషన్ ఏంటంటే వేపర్ అనేది గ్యాసెస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్గా మారడం. సపోజ్ వాటర్గా మారడం, దీన్ని మనం కండెన్సేషన్ అంటాం. దానికి ఉన్న వేపర్ స్టేట్లో ఉన్నప్పుడు దానికి ఉన్న హీట్ ఎనర్జీ అనేది లాస్ అయ్యి లిక్విడ్గా వాటర్గా మారడాన్ని మనం కండెన్సేషన్ అంటాం. అయితే మనకి సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఈ కండెన్సేషన్ అనేది చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ఫామ్ అయింది అనుకోండి, మనకి సపోజ్ వింటర్ సీజన్లో డ్యూ ఫామ్ అవుతుంటుంది మన గ్రౌండ్ ఆకుల మీద, గ్లాసుల మీద, అలాగే కొన్ని పువ్వుల మీద, ఫ్లవర్స్ మీద, ఇట్లాంటి మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం డ్యూ అంటాం. సో డ్యూ అనేది వన్ టైప్ ఆఫ్ కండెన్సేషన్. సో ఈ పాయింట్స్ కూడా రాసుకోండి. ఇవి కూడా బికాజ్ ఆఫ్ హీట్ లాస్, హీట్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో సైడింగ్ ఏం పెట్టుకుంటారంటే కండెన్సేషన్ టైప్స్. సో మనం కండెన్సేషన్ చాలా చోట్ల అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి కండెన్సేషన్లో మెయిన్గా 4 టైప్స్. సో డెఫినేషన్ టైప్లో అక్కర్లేదు, జస్ట్ నేను వేస్తున్న డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి, గుర్తుంటుంది ఈజీగా. సో కండెన్సేషన్ అనేది మనం గ్రౌండ్కి దగ్గరగా కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. కండెన్సేషన్ నియర్ గ్రౌండ్. చూడండి మీకు ఇదే టాపిక్ ఒకవేళ మీరు జాగ్రఫీ అవి చదివితే జాగ్రఫీలో కూడా వస్తుంది. సో నియర్ గ్రౌండ్, మన గ్రౌండ్ దగ్గరగా అబ్జర్వ్ చేసే కండెన్సేషన్ ఏంటంటే డ్యూ ఫార్మేషను, అలాగే ఫ్రాస్ట్. నెక్స్ట్ అబౌవ్ ద గ్రౌండ్, అలాగే మరి క్లౌడ్స్ ఫార్మేషన్ వరకు అంత పైకి కాకుండా అబౌవ్ గ్రౌండ్ అబ్జర్వ్ చేసే కండెన్సేషన్ ఏంటంటే ఫాగ్ ఫార్మేషను, అలాగే మిస్ట్ ఫార్మేషన్. సో ఇవన్నీ కూడా మనం కండెన్సేషన్లో టైప్స్. చూడండి డ్యూ అంటే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. మనకి అంటే ఒక్కొక్క పాయింట్ రాసుకొని పెద్దానికి ఉన్నాం. డ్యూ అంటే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్. సో జనరల్గా ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే విండోస్ మీద, ఆన్ సర్ఫేస్. సో ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆన్ సర్ఫేస్ ఆఫ్ విండోస్, అలాగే ఫ్లవర్స్ మీద, లీవ్స్, ఆకుల మీద ఎట్సెట్రా. సో వీటి మీద మనం డ్యూని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ డ్యూ ఎలా వస్తుందంటే మన సరౌండింగ్ ఎయిర్లో మనకి ఆల్రెడీ ఎయిర్కి కొంత కెపాసిటీ ఉంటుంది. వాటర్ వేపర్ని కంటిన్యూస్గా అది హోల్డ్ చేయలేదు. శాచురేషన్ లెవెల్ దాటిపోయింది అనుకోండి, ఇంకా ఫర్దర్గా అది వాటర్ వేపర్ని అది హోల్డ్ చేయడం కష్టం. సో అలా శాచురేషన్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత సరౌండింగ్ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది
అప్పుడు ఆ వాటర్ వేపర్ కాస్త ఈ లిక్విడ్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అయిందే డ్యూ. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పామంటే ఫ్రాస్ట్. సో ఫ్రాస్ట్ అంటే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం. ఈ వేపర్ కాస్త కంటిన్యూస్గా ఫర్దర్గా ఇంకా టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉన్నప్పుడు ఐస్గా ఫామ్ అవ్వడం. వేపర్ లిక్విడ్గా మారిపోయి ఫర్దర్గా ఐస్గా మారడాన్ని ఫ్రాస్ట్ అంటాం. ఫార్మింగ్ ఐస్ క్రిస్టల్స్. సో దీన్ని మనం ఫ్రాస్ట్ అంటాం. సో ఇది కూడా ఈ రెండు కూడా మనం నియర్ ద గ్రౌండే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు కూడా డ్యూ ఫార్మేషన్, ఫ్రాస్ట్ ఫార్మేషన్. నెక్స్ట్ ఫాగ్. సో ఈ ఫాగ్ అనేది ఏంటంటే కొంచెం అబవ్ ద గ్రౌండ్ మనకి ఎయిర్లో మనం ఈ ఫాగ్ను అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటర్ సీజన్లో ఎక్కడైనా ఈ కొండ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, మనకి ఆ కొండ దగ్గరలో క్లౌడ్స్ లాగా కనిపిస్తుంటాయి. యాక్చువల్గా క్లౌడ్స్ కాదు, అవి ఫాగ్స్ అవి. సో ఈ ఫాగ్స్ అంటే ఏంటంటే మనం ఫర్దర్గా టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడు ఆ ఏరియా మొత్తం లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వాపర్స్ అనేవి శాచురేట్ అయిపోయి ఈ కండెన్సేషన్ జరుగుతుంటాయి. ఈ కండెన్సేషన్ జరిగినప్పుడు దాన్ని మనం ఫాగ్ అంటాం. సో ఈ కండెన్సేషన్ జరిగినప్పుడు కొన్నిసార్లు ఆ డస్ట్ పార్టికల్స్తో పాటు ఈ వాటితో కలిపే మనకి ఈ లిక్విడ్ డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఫాగ్ అంటాం. ఫాగ్ అంటే ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ కండెన్స్డ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ condensed sometimes on dust particles in air. సో దీన్ని మనం ఫాగ్ అంటాం. అయితే ఈ ఫాగ్ ఫార్మేషన్ అయినప్పుడు మనకి ఏంటంటే విజిబిలిటీ ఉండదు. ఈ చూడలేము మనం. సపోజ్ మనకు రోడ్డు మీద ఫాగ్ ఫామ్ అయింది అనుకోండి, ఈ వెహికల్స్ వెళ్ళడం కష్టం. సో ఈ ఫాగ్ వల్ల మైనస్ ఏంటంటే మనకి విజిబిలిటీ అంత ఎక్కువ ఉండదు. విజిబిలిటీ ఈజ్ పూర్. సో దాన్ని ఫాగ్ అంటాం. ఇందులోనే ఇంకోటి మిస్ట్ అని చెప్పాం మనం. సో మిస్ట్, ఫాగ్ రెండు సేమే, మనము ఒకే విధంగా మనం వాడుతుంటాం. సో మిస్ట్ అన్నా కానీ సేమే. ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది కండెన్స్ అయిపోయి ఈ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫామ్ అవడాన్ని, అది కూడా ఆ డస్ట్ పార్టికల్స్ ఏముంటే వాటితో పాటు కలిపి లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫామ్ అవడాన్ని మిస్ట్ అంటాం. అయితే మిస్ట్కి ఫాగ్ డిఫరెన్స్ ఏంటంటే వెన్ కంపేర్ టు ఫాగ్, మిస్ట్ అనేది విజిబిలిటీ కొంత ఉంటుంది, అంటే అంత ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, లెస్ డెన్సిటీ. ఈ మిస్ట్ కండిషన్లో ఏంటంటే విజిబిలిటీ ఈజ్ ఓకే, సో లెస్ డెన్స్ కంపేర్ టు ఫాగ్. సో ఫాగ్ అన్న మిస్ట్ అన్న రెండు సేమే, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే విజిబిలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఈ మిస్ట్ కండిషన్లో అయితే. ఎందుకంటే అంత ఎక్కువ డెన్స్గా ఉండదు ఆ వాటర్ పార్టికల్స్ ఫార్మేషన్ అనేది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండెన్సేషన్. చూడండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఇది లాస్ట్ 5th టాపిక్. అయితే ఇందులో ఇంకో స్మాల్ టాపిక్ పెండింగ్ ఉంది, సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది ఏంటంటే స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అట్ 4 degrees Centigrade. చూడండి, ఇది సపరేట్ టాపిక్. ఇది స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఎట్ లేదా అప్ టు 4 degrees Centigrade. ఎట్ అని కూడా అవసరం లేదు. లేదా స్ట్రేంజ్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 0 degrees Centigrade to 4 degrees Centigrade.
0 నుంచి 4 వరకు వాటర్కి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే సపోజ్ మనకి సాలిడ్ నుంచి లిక్విడ్గా ఎనీ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే, సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ తీసుకుందాం. వాటర్ అనే కాదు, ఎనీ ఆబ్జెక్ట్ ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అవుతున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. ఇన్ జనరల్ ఎనీ ఆబ్జెక్ట్కి అది, అదే ఐరన్ అయినా లేదా కాపర్ అయినా సిల్వర్ అయినా ఏదైనా కానీ. అయితే వాటర్లో ఏమవుతుందంటే మనం 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కంటిన్యూస్గా మనం హీట్ సప్లై చేసి చేస్తున్నప్పుడు వాల్యూమ్ పెరగాల్సింది పోయి వాల్యూమ్ తగ్గుతుంది. అలా ఎంతవరకు అంటే అప్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు. అగైన్ 4 నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా 4 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కంటిన్యూస్గా వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బట్ అంత ఎక్కువ కాదు. సో ఈ పెక్యులర్ బిహేవియర్ ఏంటంటే 0 నుంచి 4 వరకు వాల్యూమ్ పెరగాల్సింది పోయి వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా తగ్గడం వల్ల కంటిన్యూస్గా తగ్గి అప్ టు ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లీస్ట్ వాల్యూమ్ ఉంటుంది. సో అందుకే వాటర్ డెన్సిటీ అనేది 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూనే మనం 1000 kg/m³ తీసుకుంటాం డెన్సిటీ అనేది. సో ఆ పాయింట్స్ రాసుకోండి. జనరల్లీ solids convert to liquid when heat is supplied. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. జనరల్లీ సాలిడ్ కన్వర్ట్స్ టు లిక్విడ్ వెన్ హీట్ ఈజ్ సప్లైడ్, దెన్ వాల్యూమ్ ఇంక్రీజెస్. ఇది జనరల్గా జరిగిన బిహేవియర్. బట్ ఇన్ వాటర్ initially up to 4 degree centigrade volume decreases. After 4 degree centigrade volume again increases. సో మనం ఒక సపోజ్ గ్రాఫ్లో చూసినట్టయితే చూడండి, ఈ టైప్లో ఉంటుంది గ్రాఫ్ అనేది. సపోజ్ ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటే మనం, ఇది 4 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ టైప్లో మనకు ఉంటుంది. 4 దగ్గర లీస్ట్ ఉంటుంది వాల్యూమ్ అనేది. ఈ y యాక్సిస్ మనం వాల్యూమ్ అనుకుంటే 4 దగ్గర వాల్యూమ్ లీస్ట్. బట్ 4 తర్వాత కూడా ఆ వాల్యూమ్ అనేది ఎక్కువే ఉండదు, ఎందుకంటే వాటర్ అనేది ఇన్కంప్రెసిబుల్. మనం ఈవెన్ కంటిన్యూస్గా మనం హీట్ సప్లై చేస్తున్నా కానీ దాని వాల్యూమ్లో పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఈ ఐస్తో కంపేర్ చేస్తే దాని వాల్యూమ్ మరీ ఎక్కువేం పెరిగిపోదు, ఐస్ కన్నా తక్కువే ఉంటుంది. సో అందుకే డెన్సిటీ ఆఫ్ ఐస్ అనేది లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ ఐస్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. సో మన ఈ డెన్సిటీ ఆఫ్ ఐస్ తక్కువ ఉండబట్టే మనకి ఐస్ అనేది వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. దేర్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో ఐస్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టే ఈ వాటర్ మీద అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెన్సిటీ ఆఫ్ ఐస్ తక్కువ ఉండబట్టే అది వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. ఈ ఫ్లోట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెరైన్ లైఫ్ అనేది సర్వైవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది ఈ ఐస్ అనేది డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల. సో ఫర్ టైం బీయింగ్ మనం డెన్సిటీ ఎక్కువ అనుకుందాం ఐస్కి. డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఫామ్ అయిన ఐస్ అనేది గ్రాడ్యువల్గా ఆ వాటర్ యొక్క బాటంకి చేరుతుంది డెన్సిటీ ఎక్కువ కాబట్టి.
సో వన్స్ ఒక లేయర్ ఆఫ్ ఐస్ అనేది బాటమ్ చేరిపోయిన తర్వాత అగైన్ ఫర్దర్ మళ్ళీ పైన ఐస్ ఫామ్ అవుతుంది. ఇలా ఎంటైర్ వాటర్ మొత్తం కూడా ఐస్కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా ఎంటైర్ వాటర్ మొత్తం ఐస్కి కన్వర్ట్ అయినప్పుడు మెరైన్ లైఫ్ అనేది బతకడం కష్టం, ఆ చేపలు అవి బతకడం కష్టం. సో అలా జరగకుండా ఎందుకు ఉంటుందంటే ఈ ఐస్ డెన్సిటీ తక్కువ కాబట్టి అది పైన ఫ్లోట్ అవుతుంది. ఈ ఫ్లోట్ అవడం వల్ల ఈవెన్ బయట టెంపరేచర్ తక్కువ ఉన్నా కానీ ఈ లోపల ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్ళకుండా ఈ ఐస్ అనేది ఇన్సులేటర్గా యాక్ట్ అవుతుంది. సో దానివల్ల లోపల ఉన్న మెరైన్ లైఫ్, ఈ చేపలు అవి కూడా బతకగలుగుతుంటాయి. సో ఈ మెరైన్ లైఫ్ బతకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డెన్సిటీ ఆఫ్ ఐస్ అనేది తక్కువ ఉండడం. ఓకే, ఇవి హీట్ లెసన్ ఎంటైర్ 5 కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 9లో మనం లైట్ లెసన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ లెసన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా బిట్స్ వస్తుంటాయి ఇందులో. అగైన్ ఈ లెసన్ కూడా చాలా ఈజీ, మనం చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు ఈ లెసన్ని. సో ఇది కొంచెం పెద్ద లెసన్ కాబట్టి మేబీ 2-3 వీడియోస్ పట్టచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.